సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిన 3 దశల్లో జాతీయ పార్టీల ప్రచార తారలు, స్టార్ క్యాంపెయినర్లు ఇతరులకు ఆదర్శంగా మెలగాలని, సమాజంలో సున్నితమైన కూర్పును పాడు చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. తమ మాటల్లో సంయమనం పాటించాల్సిన బాధ్యత ప్రధానంగా అగ్రనేతలపైనే ఉందని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎంసీసీని ఉల్లంఘించారని ఫిర్యాదులపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలకు ఇటీవల ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది. సామాజిక కూర్పునకు శాశ్వతంగా భంగం కలిగించే ప్రయత్నాలు ఏమాత్రం చేయొద్దని హితవు పలికింది. గతంలో నేతలకు వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చేవాళ్లమని, ఈసారి మాత్రం పార్టీల అధ్యక్షుల ద్వారా వాటి నేతలను ముందే అప్రమత్తం చేస్తున్నామని ఈసీ తెలిపింది. మార్చి 16న ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 90% పరిష్కరించినట్లు పేర్కొంది. కులం, మతం, ప్రాంతీయ భాషాపరమైన విభజన, రాజ్యాంగ పవిత్రతలకు సంబంధించిన కాంగ్రెస్, భాజపా నుంచి వచ్చినవి మినహా ప్రధాన ఫిర్యాదులేవి పెండింగ్లో లేవని తెలిపింది. కాంగ్రెస్ 170, భాజపా 95, ఇతరులు 160 ఫిర్యాదులు దాఖలు చేయగా వాటిలో దాదాపు అన్నీ పరిష్కరించామని చెప్పింది. పెండింగ్లో ఉన్న వాటిపై ఇరుపక్షాల నుంచి అందిన స్పందనల్ని పరిశీలిస్తున్నామని వివరించింది. ఎంసీసీ అమల్లోకి వచ్చిన 2 నెలలు కావస్తోందని, వివిధ పార్టీలు, అభ్యర్థులు చేసిన ప్రచారంలో హింసాత్మక ఘటనలు దాదాపు లేవని పేర్కొంది. ధ్వని కాలుష్యం తక్కువేనని ఈసీ తెలిపింది.